రాజకీయంగా చేయాలి, ప్రజాహితం కోసం చేయాలి. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది. సార్, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి కాస్త వెనుగడిగేసే అవకాశం ఉండదు సార్? ఏమ్రా, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా? అదే కదా నేను చెప్పేది. అది రాకూడదని కదా చేసేది. ఇప్పుడు అంటే ఈ సంఘటనలన్నీ డెవలప్మెంట్ జరగకూడదు, ఆదాయం రాకూడదు, రాష్ట్రంలో ఏ పని జరగకూడదు, ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు, కడితే పేరు వస్తుంది. కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. హైదరాబాద్ నగరం నేను చేశాను, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిలిపేశాడు, కానీ హైటెక్ సిటీ కూల్చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి, ఏమేంటి అది ఆగిపోయింది సార్ అక్కడికి. మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపు వచ్చి ఉండేదా? ఆ రోజు ఎందుకు భయపడ్డాడు? ప్రజలను చూసి భయపడ్డాడు. ఒకవేళ కానీ దానికి అడ్డుపడితే ప్రజలు వ్యతిరేకం అవుతారని భయపడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అమరావతి దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను. అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను. దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందు తీసుకుపోతున్నా. వై? కామెంట్ చేసి సార్, 5 ఏళ్లలో 3,30,30,000 కోట్లు చేస్తూ ఒక్క ఏడాదిలోనే 1,00,000